సకల లోకాలని తరింపచేసే మహాత్మ్యము కలిగినవాడు, నానావిధ అవతారాలని ధరించేవాడు అయిన శ్రీమన్నారాయణుడు పురాణ పురుషుడు. తన శరీరములో వివిధ అవయవాలే అష్టాదశ పురాణాలు. వాటిలో సర్వోత్తమమైనదే పద్మపురాణము. ఈ పద్మము మహాద్భుతమైనది. ఈ చరాచర ప్రపంచమంతా పద్మస్వరూపమై ఉన్నది. అలాంటి పద్మవృత్తాంతాన్ని వివరించేది కాబట్టే ఈ పురాణాన్ని పద్మపురాణము అని అన్నారు. ఈ పద్మపురాణాన్ని శ్రీహరి హృదయముగా చెప్పినప్పటికీ తిరిగి ఈ పురాణము సాక్షాత్తు శ్రీహరి సంపూర్ణ స్వరూపంగా వర్ణించబడుతుంది. క్షీరసాగర మథనము. ఒకనాడు అత్రికుమారుడైన దూర్వాస మహర్షి భూమండలాన్నంతా సంచరిస్తున్న సమయంలో దూర్వాస మహర్షికి ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆ విద్యాధర స్త్రీ చేతిలో సువాసనల్ని వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. ఆ పూలమాలని చూసి ముచ్చటపడ్డాడు దూర్వాస మహర్షి. తనకు ఇమ్మని ఆ స్త్రీని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధర స్త్రీ తన చేతిలోని పూలమాలను దూర్వాస మహర్షికి ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దూర్వాస మహర్షి ఎంతో ఆనందంతో ఆ స్త్రీని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాల్ని చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ దూర్వాస మహర్షి ఒకరోజు స్వర్గానికి వచ్చాడు. దారిలో దూర్వాస మహర్షికి ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దూర్వాస మహర్షి వెంటనే తన తల మీద ధరించిన పూలమాలని ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుని మీదకు విసిరేశాడు. ఇంద్రుడు ఆ పూమాలను అందుకొని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరేశాడు. ఆ పూమాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు సోకింది. ఆ పూల వాసనకి మత్తెక్కిన ఐరావతము తన తొండంతో ఆ పూలమాలను తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దూర్వాసునికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకు నిర్లక్ష్యంగా విసిరేస్తాడా అని, వాడికి ఎంత పొగరు అని దూర్వాస మహర్షి భావించాడు. వెంటనే దేవేంద్రునితో, దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలని ధరించకుండా నిర్లక్ష్యముగా విడిచిపెట్టావు. కనీసము ఇచ్చిన నన్ను కూడా అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమై పోవునుగాక అని దూర్వాస మహర్షి దేవేంద్రుని శపించాడు. దూర్వాసుడు శాపము విన్నాక ఒక్కసారిగా ఇంద్రుని కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో దేవేంద్రునికి అర్థమైంది. వెంటనే ఏనుగు మీద నుంచి దిగి దూర్వాస మహర్షి కాలపైన పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దూర్వాస మహర్షి ఇంద్రుణ్ణి కనికరించలేదు. ఇంద్రుని ప్రార్థన ఏమాత్రమూ వినకుండా అక్కడి నుంచి దూర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. ఇంకా చేసేదేమీ లేక దేవేంద్రుడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. దూర్వాస మహర్షి ఇచ్చిన శాపం ఫలించటము ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లోనూ సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడా యజ్ఞయాగాదులు, తపస్సులు, దాన ధర్మాలు లేవు. ఈ విధంగా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకారబంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు. బలహీనులై తేజోహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. ఆ ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాల్ని విడిచిపెట్టి పారిపోయారు. ఈ విధంగా దానవుల దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటుకు చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరే అని తీర్మానించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి శ్రీహరిని శరణు వేడారు. దేవతల బాధల్ని విన్న శ్రీహరి వాళ్ళని వాదార్చి దేవతలతో ఈ విధంగా చెప్పాడు. దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. దేవతలు దానవులు ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మథించండి. క్షీరసాగర మథనానికై మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మథనం ద్వారా అమృతము ఆవిర్భవిస్తుంది. దాన్ని మీరు త్రాగటము వలన మీరు అమిత బలశాలురుగా మారి అమరులు అవుతారు. ఇక వెంటనే వెళ్ళి పనిని ప్రారంభించండి అని శ్రీహరి దేవతలతో చెప్పి పంపించాడు. శ్రీహరి మాటను విన్న దేవతలు శ్రీహరి మాట ప్రకారము దానవులతో సంధి కుదుర్చుకొని మందర పర్వతము, వాసుకి సర్పము సాయముతో క్షీరసాగరాన్ని మథించడము ప్రారంభించారు. ఆ మథనములో మొదటిగా సురపూజిత అయిన కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరూ ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మళ్లీ సముద్ర మథనము ప్రారంభించారు. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుకొలిపే చూపులతో
తూలుతున్న శరీరముతో వారుని శక్తి పుట్టింది. ఆ ఆకారాన్ని చూసి దేవతలంతా తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుని శక్తిని స్వీకరించారు. తరువాత పారిజాత వృక్షము ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరముగా నిలిచింది. దాని తరువాత 60 కోట్ల అప్సరగణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానవుల చేత గౌరవించబడ్డారు. వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటాను అని శంకరుడు చంద్రుడిని గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషము ఆవిర్భవించింది. ఆ విషాన్ని చూసి దేవదానవులిద్దరూ భయపడిపోయారు. అందరి ప్రార్థనల్ని విన్న పరమేశ్వరుడు అమ్మవారి కనుసైగతో ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు. అందువలనే పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు. పరమేశ్వరుడు ఆ విషాన్ని త్రాగగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. మహాలక్ష్మి ఆవిర్భావము. క్షీరసాగర మథనము కొనసాగుతోంది. కాలకూట విషము తరువాత కొద్దిసేపటికి అమృత భాండము ధరించిన ధన్వంతరి ఆ పాలసముద్రం నుంచి ఆవిర్భవించాడు. ఆ తరువాత వరుసగా ఉచ్చైస్రవము, ఐరావతము ఆవిర్భవించాయి. వాటి వెనువెంటనే వికసించిన తామర పుష్పము మీద కూర్చొని సర్వాలంకార సంశోభిత అయిన మహాలక్ష్మీదేవి పాలసముద్రము నుంచి వెలుపలకు వచ్చింది. సర్వమంగళ స్వరూపిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు, మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తముతో ఘనముగా స్తుతించారు. ఆ తల్లి రాక సందర్భంగా విశ్వవసు గంధర్వులంతా పాటలు పాడగా అప్సరస గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులన్నీ దేవీ స్నానము కోసము విచ్చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకం చేశాయి. క్షీరసాగరుడు స్వయముగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మాల మాలను దేవికి సమర్పించాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలని తయారు చేసి ఇవ్వగా వాటిని ఆ తల్లి ధరించి సర్వాలంకార సంశోభితగా మహాలక్ష్మీదేవి అందరికీ దర్శనమిచ్చింది. మహాసౌందర్యముతో కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆ తల్లి లావణ్యానికి మైమర్చిపోయి దేవతలు, దానవులు ఎవరికి వారు ఆ తల్లిని స్వీకరించాలని పోటీ పడ్డారట. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తుండగానే బ్రహ్మమాటని గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలమందు ధరించాడు. శ్రీహరి చేత వరించబడ్డ లక్ష్మీదేవి శ్రీహరితో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషము. నన్నెప్పుడూ మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానము. మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయముగా తన చేతిలో ఉన్న పూలమాలను శ్రీహరి మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వాళ్ళిద్దరి మీద పుష్పాల వానని కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించటముతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. అదే సమయంలో వాళ్ళకి ధన్వంతరి అమృత భాండం పట్టుకుని కనిపించాడు. అంతే ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని దానవులు అక్కడి నుంచి పరిగెత్తారు. అది చూసిన దేవతలంతా ఎంతో ఆందోళన చెందారు. శ్రీహరి వారిని ఓరడించి మోహిని రూపాన్ని ధరించి రాక్షసుల ముందుకి వెళ్ళాడు. తన మాయోపాయంతో దానవులందరినీ పరవశుల్ని చేసి మోహపరచి అమృతాన్ని మొత్తము దేవతలకే దక్కేలా చేశాడు. దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులందరూ ఆయుధాలని ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతము తాగిన కారణముగా దేవతలు అమిత బలవంతులై దానవుల దాడిని తిప్పుకొట్టారు. అంతేకాదు, వారిని తమ స్థానాల నుంచి తరిమేశారు. ఆ విధంగా దేవతల దాడికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుంచి అసురులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్లి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే లోకాలన్నీ తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరాజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైన శంకరుడు మీకెప్పుడూ అండగా ఉంటారు. వారిని మీరెప్పుడూ ఉపాసిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయారు.
ఆ విధంగా దూర్వాస మహర్షి దేవేంద్రునికిచ్చిన శాప ఫలితముగా శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోయి క్షీరసాగరం నుంచి ప్రాదుర్భవించింది అన్నది పురాణ కథనము. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము. ఓం దేవ్యువాచ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః. శ్రీ ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనం సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాత్ గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టికలాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం అనిమాధ్యష్టసిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవి ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యర్థం వక్ష్యామి సమాహితమనః శృణు. అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా క్లీం బీజపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః. అస్య శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్ర మహామంత్రస్య మహాలక్ష్మీ దేవతా క్లీం బీజం భువనేశ్వరీ శక్తిః శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవలుతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహపదాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోకవినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేస్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुरुत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरि लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुरुत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरि लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये त्रिकालं यो जपेद् विद्वान् षण्मासं विजितेन्द्रियः दारिद्र्यध्वंसनं कृत्वा सर्वमाप्नोत्ययत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे शतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बा परं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वात् विपुलान् भोगान् अस्या सायुज्यमाप्नुयात् प्रातःकाले पठे नित्यं सर्वदुःखोपशान्तये पठन्तु चिन्तये देवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णम्। श्री विष्णुअष्टोत्तरशतनामस्तोत्रम्। अष्टोत्तरशतं नाम्नां विष्णोरतुलतेजसः यस्य श्रवणमात्रेण नरो नारायणो भवेत् विष्णुर्जिष्णुर्वषट्कारो देवदेवो वृषाकपिः दामोदरो दीनबन्धुरादिदेवोदिते सुतः पुण्डरीकः परानन्दः परमात्मा परात्परः परशुधारी विश्वात्मा कृष्णः कलिमलपः कौस्तुभोद्भासितो रस्को नरो नारायणो हरिः हरो हरप्रियः स्वामी वैकुण्ठो विश्वतोमुखः ऋषिकेशो प्रमेयात्मा वराहो धरणीधरः वामनो वेदवक्ता च वासुदेवः सनातनः रामो विरजो रावणारी रमापतिः वैकुण्ठवासी वसुमान् धनदो धरणीधरः धर्मेशो धरणीनाथो ध्येयो धर्मभृतां वरः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सर्वगः सर्ववित् सर्वः शरण्यः साधुवल्लभः कौसल्यानन्दनः श्रीमान् रक्षः कुलविनाशकः जगत्कर्ता जगद्धर्ता जगज्जेता जनार्तिः जानकीवल्लभो देवो जयरूपो जलेश्वरः क्षीराब्धिवासी क्षीराब्धितनया वल्लभस्तथा शेषसायी पन्नगारिवाहनो विष्टरस्रवाः माधवो मधुरानाथो मुकुन्दो मोहनासनः दैत्यारिः पुण्डरीकाक्षो अच्युतो मधुसूदनः सोमसूर्याग्निनयनो नृसिंहो भक्तवत्सलः नित्यो निरामयः शुद्धो नरदेवो जगत्प्रभुः हयग्रीवो जितरपूपेन्द्रो रुक्मिणीपतिः सर्वदेवमयः श्रीसः सर्वाधारः सनातनः सौम्यः सौम्यप्रदः सृष्टा विश्वक्सेनो जनार्दनः यशोदातनयो योगी योगशास्त्रपरायणः रुद्रात्मको रुद्रमूर्तिः राघवो मधुसूदनः इति ते कथितान् दिव्यान् नाम्नामष्टोत्तरं शतं सर्वपापहरं पुण्यं विष्णोरमिततेजसः दुःखदारिद्र्यदौर्भाग्यनाशनं सुखवर्धनं सर्वसम्पत्करं सौम्यं महापातकनाशनं प्रातरुत्थाय विपेन्द्रपठेदेकाग्रमानसः तस्य नश्यन्ति विपदां रासयः सिद्धिमाप्नुयात् इति श्रीविष्णु अष्टोत्तरशतनामस्तोत्रम्।